హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే చుండూరు పోలీస్ స్టేషన్ మూవీ చూడడం జరిగింది. లాస్ట్ ఇయర్ శ్రీకాంత్ గారు మెయిన్ లీడ్లో వచ్చిన కోటబొమ్మాలి మూవీకి ఒరిజినల్ వచ్చిన ఈ చుండూరు పోలీస్ స్టేషన్ మూవీ. ఈ ఆహా వాళ్ళ స్ట్రాటజీ అంటే నాకైతే అర్థం కావట్లేదండి. కోటబొమ్మాలి ఆహా ఆల్రెడీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, మళ్ళీ ఇప్పుడు ఈ మూవీని ఒరిజినల్ మూవీని తీసుకొచ్చి దాన్ని తెలుగులో డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారు. అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో నేనైతే ఒరిజినల్ వర్షన్ ఇప్పుడే చూస్తున్నానండి. ఆల్రెడీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో కూడా అవైలబుల్గా ఉంది, కాకపోతే మలయాళం లాంగ్వేజ్లో. ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు. సో ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు కోటబొమ్మాలి చాలా బాగా నచ్చింది. ఈ మూవీ అయితే అంత అనిపించలేదు. సో ఈ మూవీ కంటే కోటబొమ్మాలి ఎందుకు బెటర్ అనిపించిందో చెప్తాను. కొన్ని సీన్స్ అయితే ఈ మూవీలో చాలా ల్యాగ్ అనిపించాయి. అండ్ అలానే బీజిఎం తగ్గించి డబ్బింగ్ ఎక్కువ చెప్పడం వల్ల బీజిఎం కూడా అంతేం అనిపించదు. అండ్ అలానే కోటబొమ్మాలి చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్తారు స్క్రీన్ ప్లే కూడా. సో మీరు ఆల్రెడీ కోటబొమ్మాలి చూసుంటే ఈ మూవీని అయితే ఈజీగా స్కిప్ చేసేయచ్చు. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అట్లా కంటెంట్ ఏం లేదు. బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే చేయని నేరానికి ఒక ముగ్గురు పోలీసులు తామే నేరం చేసినట్టుగా ఒక సిచ్యువేషన్లో బ్లాక్ అవుతారు. సో అప్పుడు వాళ్ళకి ఏం జరిగింది, ఆ బ్లాక్ అయిన సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకున్నారు లేదా అని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే పెద్దగా ఏం చెప్పాల్సిన పని లేదు. సేమ్ మన కోటబొమ్మలానే ఉంటుంది ఈ మూవీ అంతా కూడా. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మధ్యలో నడిచే డ్రామా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా చేంజెస్ విషయానికి వస్తే శ్రీకాంత్ గారి కూతురు క్యారెక్టర్ని చేంజ్ చేశారు బాగా. అండ్ అలానే కంప్లీట్గా క్లైమాక్స్ అయితే చాలా చేంజ్గా ఉంటుంది ఈ మూవీలో. సో మన వర్షన్లో ఏంటంటే కోటబొమ్మాలిలో ఆన్ ది పాయింట్ తీసుకెళ్లారు మూవీని అంతా కూడా. ఇక్కడైతే క్లైమాక్స్ ఒకటే 20 మినిట్స్ ఉంటుంది, అది కూడా అంత ఎంగేజింగ్ అయితే అనిపించదు. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్టే మనంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు ఈ మూవీ. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతేం బాగాలేదు. ఇంకా వరలక్ష్మి సత్యకుమార్ గారి రోల్ అయితే మన తెలుగు వర్షన్లో చాలా బాగుంటుంది నెగిటివ్ షేడ్స్తో, కానీ ఈ మూవీలో అదైతే చాలా మిస్ అయింది, కంప్లీట్గా గాన్ అని చెప్పాలి. సో మన తెలుగు వర్షన్లో ఏంటంటే శ్రీకాంత్ గారు బాగా తెలివైన వాళ్ళుగా చూపిస్తారు, బట్ ఇక్కడ జోజీ జార్జ్ గారిని మరీ పవర్ఫుల్గా చూపించినా కానీ, ఆయన డామినేటింగ్గా ఉన్నా కానీ క్యారెక్టర్ అంతేం అనిపించదు. సో ఇది డబ్బింగ్ వల్ల చాలా మైనస్ అయిందని చెప్పాలి. సో ఈ మూవీలో ఆర్టిస్టులు పెద్దగా అరిచి చెప్తున్నా కానీ మనకేంటో నార్మల్గానే వినిపిస్తుంది. సో సౌండ్ ఎఫెక్ట్స్ కానీ డబ్బింగ్ కానీ అయితే వర్స్ట్గా ఉన్నాయని చెప్పాలి. సో డబ్బింగ్ కొంచెం బాగుంటే ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బాగుంటుందని నా ఫీలింగ్. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీకి ఏంటంటే, నాకు మలయాళం మూవీస్ అంటే చాలా ఇష్టం అండి, కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం బెటర్ వర్షన్ రాసుకొని కోటబొమ్మాలిని చాలా బాగా తీశారని నాకు అనిపించింది ఈ మూవీ చూశాక. సో మీరు ఒక థ్రిల్లర్ని చూద్దాం అనుకుంటే ఈ వీకెండ్ మాత్రం ఈ మూవీని పక్కా ట్రై చేశాను. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.